కామెంట్ లెక్క. సో ఇలాగే రాయండి ఫార్మ్ ఎలా రాసిన ఫ్రమ్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్రమ్ అడ్రస్? ఫ్రమ్ అడ్రస్ ఎప్పుడు కూడా ఫ్రమ్ రాస్తారా? జాగ్రత్త ఉండండి. న్యూ పేజ్ స్టార్ట్ చేస్తారా? ఫ్రమ్ రాస్తుంటే డోర్ నెంబర్ కంపల్సరీ వేయాలి. ఒక డోర్ నెంబర్ తెలియకపోయినా మీకు బుక్ లో ఇస్తాడు. మీకు మ్యాటర్స్ కదా, ఆ మ్యాటర్ డోర్ నెంబర్ ఉంటుంది. డోర్ నెంబర్ ఒకవేళ అడగకపోయినా ఏదో ఒక డోర్ నెంబర్ వేసేయచ్చు. డోర్ నెంబర్ మ్యాండేటరీ కాదు, ఏదో విధంగా తయారు చేసి డోర్ నెంబర్ క్రియేట్ చేసి వేయచ్చు. తర్వాత డోర్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఉంటున్న దాంట్లో స్మాల్ అడ్రస్ రాయాలి. ఏంటి రాయాలి? స్మాల్ అడ్రస్. ఏ అడ్రస్ రాయాలి? స్మాల్ అడ్రస్. ఒకవేళ సపోజ్ మీరు మధురోడ్ కదా, మధురోడ్ ఒక స్ట్రీట్ నేమ్, ఏదో ఒక స్ట్రీట్ రాస్తారు. అప్పుడు ఆ స్ట్రీట్ ఎక్కడ ఉంది? మధురవాడలో. ఆ మధురోడ్ ఎక్కడ ఉంది? ఫ్రమ్ మీ డోర్ నెంబర్. మళ్ళీ చెప్తున్నాను, ఆ డోర్ నెంబర్ తర్వాత చిన్న అడ్రస్, స్ట్రీట్ నేమ్ అమ్మా. స్ట్రీట్ నేమ్, స్ట్రీట్ నేమ్ తర్వాత స్ట్రీట్ ఎక్కడ ఉంది అలా, ఆ స్ట్రీట్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం. దాని తర్వాత డేట్. డేట్ ఎప్పుడు కూడా చాలా మంది 8, 11 అలా రాస్తారు. అది చిన్నపిల్లలు ఇన్ఫార్మల్ గా రాయాలి. ఫార్మల్ ఎప్పుడు కూడా డేట్ ఇలాగే రాయాలి. షార్ట్ ఫామ్ రాయాలి, ఫుల్ ఫామ్ రాయాలి. 14 ఫిబ్రవరి 2026 ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అంతే. ఎక్కడ కామర్స్ పెట్టకూడదు. ఓన్లీ మీరు ఇక్కడ మాత్రం పెట్టాలి. ఓన్లీ మీరు ఇక్కడ మాత్రం పెట్టాలి. 14 ఫిబ్రవరి 2026 మీరు ఇక్కడ మాత్రమే పెట్టాలి. అగైన్ రిపీటింగ్. అర్థమవుతుందా? ఇదే ఫార్మాట్. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్. ఎన్ని మార్కులు? 2 మార్క్స్ అలా పడిపోతాయి. అర్థమో ఇది ఈజీగా రాయొచ్చు. ఎవరిదే రాస్తుంది. సపోజ్ ఎవరో అడ్రస్, సపోజ్ నాకు అనుకున్నాం ఫ్రమ్, నా డోర్ నెంబర్ రాస్తాను, నేను ఉంటున్నా స్ట్రీట్ నేమ్ రాస్తాను, ఆ స్ట్రీట్ ఎక్కడ ఉందో రాస్తాను. ఆ స్ట్రీట్ సపోజ్ డాబా గార్డెన్స్ ఉంది, ఆ డాబా గార్డెన్స్ ఎక్కడ ఉంది? విశాఖపట్నం. అంతే, సింపుల్ కదా. తర్వాత డేట్ ఈజీ రాసేయచ్చు ఫ్రమ్ ని. తర్వాత 2 అడ్రస్, సేమ్ 2 అడ్రస్ కూడా అంతే. మీరు ఫ్రమ్ ఎలా రాస్తారో, ఫ్రమ్ అంటే నీకోసం రాస్తావు, మరి 2 అంటే నువ్వు ఎవరికైతే రాస్తున్నావో వారి కోసం రాస్తావు. 2 ఇక్కడ లెటర్ ఏంటి? ఫార్మేట్ మనకి కంప్లైంట్ అబౌట్ మొబైల్. నీ మొబైల్ కొన్నావు, నీ మొబైల్ సమయంలో పని చేయట్లే. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా యూస్ అవుతుంది. అర్థమవుతుందా? సపోజ్ మీ ఏరియాలో రోడ్స్ బాగాలేవు, మున్సిపల్ కమిషనర్ లెటర్ రాయండి. ఇస్తున్నాడా? ఫార్మేట్ మీకు మీరు సబ్మిట్ 1 సబ్మిట్ 2 రాస్తారా? లెటర్ రైట్స్ వచ్చాయి కదా. సో ఆ ఫార్మేట్ ఇచ్చాను. 2 ఒక మొబైల్ కొన్నారు, ఆ మొబైల్ సబ్మిట్ పని చేయట్లేదు. అప్పుడు ఎవరు రాస్తారు? ఆ మొబైల్ ఎప్పుడు కూడా 2 అడ్రస్ రాసినప్పుడు వాళ్ళ పేరు రాసి కొడతారు. ఇప్పుడు ఫ్రమ్ కాబట్టి ఇక్కడ ఇలా రాస్తాం. 2 అన్నప్పుడు 2 ద మొబైల్ కంపెనీ రాయాలి. లేదంటే మొబైల్ కంపెనీ పేరు మీకు తెలిసింది అనుకోండి, టు ద సామ్సంగ్ మొబైల్ కంపెనీ, లేదా టు ద నోకియా మొబైల్ కంపెనీ, ఏదో ఒక ఎవరేషన్ రాస్తారు. ఇప్పుడు అది కూడా అంతే. ఈ మొబైల్ కంపెనీ ఎక్కడుందో చిన్న అడ్రస్, చింతల్లో ఉంది. ఆ చింతలు ఎక్కడ ఉంది? వైజాగ్. మీకు అర్థమవుతుందమ్మా? సో అలా రాయాలి. సేమ్ అంతే. 2 ద మొబైల్ కంపెనీ, ఆ మొబైల్ కంపెనీ ఎక్కడ ఉందో చిన్న అడ్రస్, ఆ చిన్న అడ్రస్ తర్వాత అది ఎక్కడ ఉంది? బిగ్ అడ్రస్. అర్థమైందా? సో ఈ విధంగా దీనికి మార్క్స్ 2 మార్క్స్. ఇక్కడ మనకి 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా సార్ కావ మేడం రాయదు, రెస్పెక్టెడ్ సార్ అనే రాయాలి. తెలిస్తే మీకు తెలియకపోతే, తెలిస్తే మేడం అని రాస్తారు. అక్కడ సారో తెలీదు, మేడమో తెలీదు. సపోజ్ అక్కడ ఒక స్కావెంజర్ వచ్చి మొత్తం క్లీన్ చేశాడు రోడ్డు, మీకు అక్కడ ఎవరో తెలియదు. ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా జెండర్ కేటగిరీలో ఫీమేల్కి ఇవ్వకూడదు, మేల్కి ఇవ్వాలి. అర్థమవుతుందా? సో కాబట్టి తెలిస్తే పర్లేదు. సార్ అమ్మాయి కలిగిందంటే మీ పేరు తెలిస్తే మేడం అని పెట్టేస్తారు. తెలియకుండా ఎవరో సార్ మేడం తెలియనప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సార్కి ఇవ్వాలి. సో రెస్పెక్టెడ్ సార్ కామ, ఇక్కడ కామ పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా రాసికూడదు. మ్యాటర్ ఎక్కువ టైటిల్ రైట్ షార్ట్ గా ఒక లైన్ లోనే చదివించాలి. పబ్లిక్ పేపర్ లో కంప్లైంట్ అబౌట్ మ్యాన్ ఫంక్షన్ ఆఫ్ మొబైల్ అంటే ఇక్కడ మ్యాన్ ఫంక్షన్ అంటే ఏంటి? మొబైల్ సరిగ్గా పనిచేయకపోవడం. కంప్లైంట్ అబౌట్ మొబైల్ రాయకూడదు. కంప్లైంట్ అబౌట్ మొబైల్ లో మీరు దేనికోసం కంప్లైంట్ చేస్తారు? ప్రాబ్లమ్స్ కోసం కంప్లైంట్ చేస్తున్నారు. సో కంప్లైంట్ అబౌట్ మ్యాన్ ఫంక్షన్ ఆఫ్ మొబైల్ ఇలా రాస్తారు. దీనికి ఎన్ని మార్క్స్? 1 మార్క్. సబ్జెక్ట్ కి 1 మార్క్. చాలా మంది ఎప్పుడు కూడా మన పేపర్ ఎలా ఉండాలి తెలుసా? అందరి పేపర్లో ఉండకూడదు. మన పేపర్ ఎలా ఉండాలి? సంథింగ్ యూనిక్.
చాలా యూనిక్ గా ఉండాలి. అందుకోసమే నేను రెఫరెన్స్ రాశాను. ఇక్కడ ఏంటి రాశాను? రెఫరెన్స్. రెఫరెన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? నేను కంప్లైంట్ రాశాను, నా మొబైల్ పని చేయట్లేదు అని కంప్లైంట్ రాశాను, అవునా కదా? నా మొబైల్ సరిగ్గా పని చేయట్లేదు అని కంప్లైంట్ చేశాను కదా. మరి ఇప్పుడు దానికి ప్రూఫ్, దాన్ని ఏమంటే రెఫరెన్స్ అంటారు. నా దగ్గర క్యాష్ మెమో ఉంది, ఎప్పుడు కొనాలో డేట్ ఉంది, అర్థమవుతుందా? సో అలా రెఫరెన్స్ రాయాలి. రెఫరెన్స్ ఎవరు రాయరు, కానీ మీరు రాయండి, అర్థమవుతుందా? రెఫరెన్స్ రాసాం అనుకోండి, మీ పేపర్ ఎలా ఉంటుందంటే చాలా ఒఫిషియల్ గా, చాలా క్లీన్ గా, నీట్ గా ఉంటుంది. అప్పుడు ఇంకా మ్యాటర్ మధ్యలో ఈ మ్యాటర్ అప్పుడు చదవడం. ఎక్కడ మీకు వాడిని మనం అట్రాక్ట్ చేసేది, ఎప్పుడైనా సరే వాడిని మనం ఇంప్రెస్ చేయాలి. ఎవరైనా ప్రతి ఒక్కరు రాస్తారు, ప్రతి స్కూల్లో లెటర్ రాస్తారు, ప్రతి స్కూల్లో డైరీ ఎంట్రీ రాస్తారు, కానీ మన పేపర్ ఎలా ఉండాలి? సంథింగ్ యూనిక్, సంథింగ్ డిఫరెంట్. ఇలా రాయండి, రెఫరెన్స్ ఖచ్చితంగా రాయండి. సపోజ్ మున్సిపల్ కమిషనర్ రాస్తారు, కంప్లైంట్ అబౌట్ రోడ్స్ అని రాస్తారు, మరి గ్రూప్స్ రాస్తారు, వాటర్ సరిగ్గా పనిచేయట్లేదు, రోడ్స్ అన్టైడీ రోడ్స్, ఇలా ఏమో 2-3 రాస్తారు, అన్శానిటరీ రోడ్స్, ఓకేనమ్మా? సో అలా రాస్తారు. తర్వాత ఇక్కడ చూసారా, దీనికి ఎన్ని మార్క్స్ అమ్మా? ఇక్కడికే మనకి ఎన్ని మార్క్స్? 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి? 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ నేను బాడీ 1, బాడీ 2, బాడీ 3 అని 3 పెట్టాను, అర్థమవుతుందా? బాడీ 1 అంటే ఏంటి తెలుసా? బ్రాకెట్ లో రాస్తుంది ఇంట్రడక్షన్. బాడీ 1 అంటే ఏంటి? ఇంట్రడక్షన్. బాడీ 1 ఎప్పుడు ఇంట్రడక్షన్ రాయాలి, ఇలా రాయాలి. ఐ విష్ టు బ్రింగ్, ఇలా రాయాలి. దాన్ని చూడమ్మా, కంప్లైంట్ లెటర్ అన్ని ఇలాగే రాశాను. ఐ విష్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ టైం నోటీస్ దట్ ఐ పర్చేస్ ఏ సిరీస్ మొబైల్. నేను మీకు ఒక నోటీస్ ఇస్తున్నాను, ఏంటంటే నేను ఏ సిరీస్ మొబైల్ ని కొన్నాను. చూడండి ఎలా రాయాలి, సింపుల్ చెప్పాను. మీరు లెటర్ రైటింగ్ చేయాలి, రాసేస్తారు, చదవలేడు, అర్థమవుతుంది. మెయిన్ గా రాయాలి, షార్ట్ గా రాయాలి. I purchased A series mobile on 13/11/2009. ఆ డేట్ ని A series mobile purchase చేశాను. The mobile did not function well. కానీ ఆ మొబైల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఆఫ్టర్ ఏ మంత్, ఒక నెల అయిపోయిన తర్వాత ఆ మొబైల్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇట్ స్టార్టెడ్ గివింగ్ ప్రాబ్లమ్స్. ఇది మా ప్రాబ్లమ్స్ కూడా మొదలు. చూసారా, నేను షార్ట్ గా రాసాను, మ్యాటర్ అంతా అవ్వలేదు. అంతే తప్ప మీరు ఏంటంటే రాసుకోండి. మెయిన్ థింగ్స్ ని ఒక 3 లైన్స్ లో మాత్రమే రాయాలి. ఎన్ని లైన్స్ రాయాలి? 3 లైన్స్ మాత్రం రాయాలి. నెక్స్ట్ ఏంటి? బాడీ 2 మెయిన్ మ్యాటర్. బాడీ 2 ఏంటి? మెయిన్ మ్యాటర్. అక్కడ ఏం రాస్తారు? ది ప్రాబ్లమ్స్ ఆర్ రీస్టార్టింగ్, ఓవర్ హీటింగ్ అండ్ మొబైల్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అంతే, సింపుల్, అర్థమవుతుందా? డన్. బాడీ 3 ఏం రాస్తారు? కైండ్లీ కన్క్లూజన్. బాడీ 3 ఏంటి? కన్క్లూజన్. కైండ్లీ టేక్ ఏ నెసెసరీ స్టెప్, అయితే రిపేర్ చేయి లేదా రీప్లేస్ చేయి యాజ్ ఇట్ ఇస్ అండర్ వారంటీ పీరియడ్. ఇది బాడీ. ఇలా రాస్తే ఈ బాడీకి 3 మార్క్స్ రాస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్. ఇంట్రడక్షన్ 1 మార్క్, మెయిన్ మ్యాటర్ కి బాడీ 2 కి 1 మార్క్, బాడీ 3 కి 1 మార్క్, అలా మొత్తం 3 మార్క్స్. లాస్ట్ లో ప్రతి లెటర్ కి రాసేది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై కన్సర్న్. ఐ హోప్ అంటే మీరు బాగా అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నాను. ప్లీజ్ రీసాల్వ్ మై ఇష్యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అన్నిటి రాసేయచ్చు. ఏ లెటర్ రైటింగ్ ఇచ్చినా ఈ మొక్క యాడ్ చేసేయండి, అంతే. తర్వాత ఇక్కడ అసలైన చిక్కు, యువర్ ఫెయిత్ఫుల్లీ రాసినప్పుడు ఎప్పుడు కూడా చాలా మంది అపెస్ట్రోఫియస్ పెట్టేస్తున్నారు. అపెస్ట్రోఫియస్ పెట్టకూడదు, అంతే. క్యాపిటల్ వై పెట్టాలి. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇప్పుడు కామా పెట్టాలి. తర్వాత మీ నేమ్ రాయాలి, ఇనిషియల్ రాయాలి, సిగ్నేచర్ పెట్టాలి. సిగ్నేచర్ అంటే షార్ట్ గా పెట్టాలి. సిగ్నేచర్ పెట్టదు లేదు, మీరు 10th కదా, అప్పుడు మా ఫార్మేట్ సిగ్నేచర్స్ పెట్టాలి. మీకు అవసరం లేదు, మీ పేరెంట్స్ క్లోజ్ చేసేది. ఇలా రాయాలి. 10 అవుతుంది, అలా పోతుంది పక్క 100%. ఓకేనమ్మా? ఈ ఫార్మేట్ విషయం ఫార్ములేట్ అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. రాయచ్చు. పబ్లిక్ అప్పుడు నేమ్ రాయకూడదు, ఇంటూసే కొట్టకూడదు. ఇంటూస్ ఎవరు కొట్టరు, నేమ్ కంపల్సరీ రాయచ్చు. ఫార్ములేట్. ఇంకమ్మా చూడమ్మా, గుడ్ క్వశ్చన్. బాడీ 1 ఉందా? బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చాను అవ్వలేదా? నేను బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చాను, అంటే బోర్డు మనీ తెచ్చుకున్నట్లయితే రాశాను. బాడీ 1 తర్వాత గ్యాప్ ఇచ్చానా? గ్యాప్ ఇచ్చానంటే మరి అర్థం ఏంటి? ఒక లైన్ వదలడానికి. తర్వాత బాడీ 2, మళ్ళీ బాడీ 2 ఒక గ్యాప్ వదలాలి. బాడీ 2 కలిపి రాయకూడదు, ఒక్కొక్క దానికి ఒక 1 మార్క్. ఇంకా చెప్పాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రాయకూడదు. గుడ్ క్వశ్చన్ అమ్మా. యువర్ ఫెయిత్ఫుల్ రైట్ ఎవరు రాయమని చెప్పారు మీకు? రాయకూడదు, అస్సలు రాయకూడదు. ఎవరు లెటర్ అంతా లెఫ్ట్ సైడ్ రాసినప్పుడు రైట్ సైడ్ ఎవరు రాస్తారు? అస్సలు ఫార్మేట్ అవ్వదు.
యువర్స్ ఫెయిత్ఫుల్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ రాయాలి. ఇంకా చెప్పండి మా గుడ్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అడుగుతారు, రాసుకోవచ్చు. కానీ ఫెయిత్ఫుల్ ఇంకా మంచిది సిన్సియర్లీ కంటే. ఫెయిత్ఫుల్ ఏంటంటే విశ్వాసం కానీ అది అన్నిటికీ, సిన్సియర్లీ కొన్నిటికి అప్లికబుల్ అవుతుంది, ఫెయిత్ఫుల్లీ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. సిన్సియర్ అనుకో కొన్ని విషయాలు మాత్రం రాయాలి, ఫెయిత్ఫుల్ అనుకో అన్నిటికీ అన్నిటికీ అప్లికబుల్ అయిపోతుంది, అందుకే ఫెయిత్ఫుల్ ఇస్తాను. ఇంకా క్లియర్? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ టైం రిపోనా ఇలా చేయండి, 10 మార్క్స్, మీకు 20 మార్క్స్ కావాలి. ఓకేనమ్మా? ఎక్కువ ఇన్ఫార్మల్ ఇవ్వట్లేదు, ఫార్మల్ ఎక్కువ ఇస్తున్నాను. క్లియర్?